మీరు గాంధీ దవాఖానకి పోతున్నారా? అయితే భద్రం, పోలీసోళ్ళు అరెస్ట్ చేస్తారేమో. సర్కారు దవాఖానలా చూపించుకోనికి పోతున్నారా? జర పైలం ఏంది శృతి గట్ల భయపెడుతున్నావు అన్నాం అనుకుంటున్నారా? ఇప్పుడు గిట్లనే ఉందిలా రాష్ట్రంలా. ఉన్నదున్నట్టు చెప్పరు, నిజమేందో అబద్ధమేందో తెలుసుకుందామనేటోళ్లను తెలుసుకోనియరు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తిరుగు ఇట్లనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలైనాయి. ఈ 10 నెలలనే సర్కారు దవాఖానల వైద్యం చక్కగా లేక, డాక్టర్లు లేక జనాలు చాలా మంది చచ్చిపోయిరు. పోయిన నెలలనే చిన్నపిల్లల తల్లులు, గర్భిణీలు మస్తు మంది చచ్చిపోయిరు. 430 మంది బుడ్డ పిల్లలు పుడతనే జీవిడిచిర్రు. 100 మంది బాలింతలు చచ్చిపోయిండ్రు. ఈ నిజం బయటపడ్డాక అసలు సర్కారు దవాఖానల పేరు చెప్తేనే జనాలు మస్తు భయపడుతున్నారు. అందుకే కారు పాటోళ్ళు వాళ్ళ లీడర్ల డాక్టర్ చదివిన ముగ్గురిని ఒక కమిటీ లెక్క వేసిర్రు. రాజయ్య సారు, సంజయ్ సారు, ఆనంద్ సారు ముగ్గురిని కమిటీ వేసి రాష్ట్రంలో సర్కారు దవాఖానల పరిస్థితి ఎట్లుందో తెలుసుకోవాలనుకున్నారు. ఇలా ముగ్గురు కలిసి గాంధీ దవాఖానకు పోదామని వెళ్లేసరికి ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేసిర్రు. గాంధీ దవాఖానలా అంత జరగరానిది ఏం జరుగుతుంది? ఎందుకు అరెస్ట్ చేసిర్రు? మేం డాక్టర్లమే కదా, మమ్మల్ని ఎందుకు పోనీయరు అని కారు పార్టీ డాక్టర్ సాబులు పోలీసులను అడిగిర్రు. మాకు అవన్నీ తెలియదు సార్, మీదికెళ్ళి ఆర్డర్, మీరు గాంధీకి పోవద్దని అడ్డుకున్నారు పోలీసులు. అరే, గాంధీ దవాఖానలకు పోకుండా కొత్తగా రూల్ ఏమన్నా పెట్టిరా? దవాఖానకు పోతుంటే అరెస్ట్ చేస్తారా అని జనాలు కూడా పరేషాన్ అవుతుండ్రు. సరే, ప్రతిపక్ష పోలను గాంధీ దవాఖానలకు పోనీయకుండా అడ్డుకున్నారు. మరి అసలు గాంధీ దవాఖానలా ఏం జరుగుతున్నది? ఎందుకు బాలింతలు, పొట్టతోటి ఉన్నోళ్ళు, పసిపోరలు చచ్చిపోతున్నారు? వైద్యం చక్కగా అందుతలేదా? డాక్టర్లు సరిపోను ఉన్నదా లేదా అని లెక్కలు బయట పెట్టాలి కదా. మీరన్నట్టు గాంధీలా అంత చక్కగానే ఉంటే నిజమేందో మీరే చెప్పుర్రి. ఏదో దాస్తున్నారు మీరు, అందుకే మమ్మల్ని గాంధీకి మోనిస్తలేరు. మేం గాంధీ దవాఖానకు పోయి ఏం రాజకీయం మాట్లాడం. మేం సుతం గతంలో డాక్టర్లమే కదా, మమ్మల్ని గాంధీకి ఓనీరి అంటున్నారు రాజయ్య, ఆనంద్, సంజయ్ సార్లు. అవునులా, అసలు నిజంగా గాంధీ దవాఖానలకు పోకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నట్టు? కాంగ్రెస్ పార్టీ గెలిచినాక గాంధీ దవాఖానా, సర్కారు దవాఖానాలు అంత అధ్వానంగా తయారైనాయా అని జనాలు సుతం డౌట్ కొడుతున్నారు.